జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్నో ఉద్యమాలు ధర్నాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించలేదని, అందుకుగాను మంగళవారం మధ్యాహ్నం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఇప్పటికైనా ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్ వేతనం 18,000 రూపాయలు ఇచ్చే విధంగా నిర్ణయించాలని, అలాగే ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటి అనుబంధం ఆశా వర్కర్ యూనియన్ వాళ్ళ సమస్యలపైన ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నాము. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశాల సమస్యలు పరిష్కరించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, పిఎఫ్, పిఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు కూడా ఎంపీలను కలిసి వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాము చేస్తున్నాము. నా పేరు సులోచన, నేను సిఐటియు ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు. మేము చేసే పాదయాత్ర గురించి మా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి 1 కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పటి నుండి ఫిబ్రవరి 1 దాకా కూడా నిరాహార దీక్షలు, ఎంపీలకు వినతి పత్రాలు అందరికీ అందజేసుకుంటూ మేము సామరస్యంగా ఇప్పుడు ఇవాళ ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము. ఇది కలెక్టర్ ఆఫీస్ దాకా పాదయాత్ర అని అనుకున్నాము. ఇది ఇవాళ సక్సెస్ చేసి నెక్స్ట్ ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళి నిరాహార దీక్షలు చేపడతామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇంతలోపే దిగచ్చి మాకు ప్రభుత్వం ఫస్ట్ ఇచ్చిన హామీలను మాకు వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ మేము ఈ పాదయాత్రను స్టార్ట్ చేస్తున్నాము.